శంషాబాద్లో లేడీ అఘోరి హల్చల్ చేసింది. హనుమాన్ టెంపుల్లో ధ్వంసం చేసిన నవగ్రహాల మండపాన్ని పరిశీలించింది. ఎయిర్పోర్టు కాలనీలోని నవగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఖండించింది. ఇక నవగ్రహాల ముందు చేతి గాజులు పగలగొట్టింది. గుడులపై మహిళలపై హత్యలు చేస్తే తీవ్రంగా శిక్షిస్తానని హెచ్చరించింది. ఆడవారిపై గుడులపై దాడులు చేస్తుంటే పట్టించుకోని అధికారులు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తాను ఎక్కడికైనా వెళ్తా గోహత్యలపై మహిళలపై దాడుల్ని ఎదురిస్తానని, ఎవరు ఏం చేస్తారో చూస్తానని స్పష్టం చేసింది. అక్కడి నుంచి జూకల్ గ్రామంలోని మరో ఆలయానికి అఘోరి వెళ్లింది. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కారు సెంట్రల్ లాక్ వేసుకుని కారులోనే అఘోరి కూర్చుంది. పోలీసులు వచ్చినా కారు డోర్ తీయలేదు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తను చెప్పిన విధంగానే ఈరోజు శంషాబాద్ లోని హనుమాన్ ఆలయానికి చేరుకుని హనుమాన్ ఆలయంలో నవగ్రహాలు ఏదైతే ధ్వంసం జరిగాయో ఆ ప్రాంతానికి వెళ్లి కొద్దిసేపటి పాటు తన ప్రత్యేక పూజలు నిర్వహించి తనకు చేతి ఉన్నటువంటి గాజులన్నీ కూడా పగలగొట్టుకొని తను ఈ ధ్వంసం విషయంలో, ఈ దాడుల విషయంలో ముందుగానే హెచ్చరించాను. ఈ ఆలయాలని రక్షించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక రక్షణ కల్పించాలి, నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే కొన్ని రోజులుగా నినాదంతో ముందుకు వెళ్తా ఉందో మళ్ళీ అదే ప్రస్తావనకి తీసుకొచ్చి ఇప్పటికైనా ఆలయాలకు రక్షణ కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి అక్కడి నుంచి కూడా బయలుదేరుతూ ఉన్నటువంటి క్రమంలో రెండో ఆలయం జూకల్లో పోచమ్మ టెంపుల్ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడము, కళ్ళను పీకేయడము, చీరని తొలగించినటువంటి ఘటన, అక్కడ కూడా ఆ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నటువంటి క్రమంలోనే ఈ హనుమాన్ టెంపుల్ నుంచి బయలుదేరి ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా శంషాబాద్ పోలీసులంతా కూడా అక్కడికి చేరుకోవడము, పోలీసులు చూడగానే వాహనాన్ని ఆపుకొని లాక్ వేసుకొని లోపలి నుంచి బయటికి దిగకుండా ఇంకా కారులోనే కూర్చొని పోలీసులు వెళ్తే నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతానంటూ మాత్రం ఈ విషయాన్ని అక్కడ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అఘోరి రావడం కారణంగా మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా అఘోరి సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ ని తను ఈ ప్రస్తావనకి తీసుకొస్తా ఉంది. మళ్ళీ ఏదైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తే పీస్ఫుల్ గా ఉన్నటువంటి ఆ ఏరియాలో మళ్ళీ అట్టుడికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అఘోరి అటువైపుగా వెళ్ళకూడదు అనేది మాత్రం పోలీసులు కొంత కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోలీస్ బలగాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఇక్కడి నుంచి కదలకూడదు, వేరే ప్రాంతానికి వెళ్తే మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అనేది కూడా పోలీసులు గుర్తు చేయడంతో అటు పోలీసులు చేసేదేమి లేక అఘోరి కారులోనే కూర్చొని తనని ఇక్కడి నుంచి తిరిగి టెంపుల్ కి పంపియండి అంటూ అఘోరి అడగడము, పోలీసులు ఇక్కడి నుంచి కదిలితే మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో మున్సిపాలిటీలో మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్తున్నప్పటికీ తను మాత్రం మొండికేసి నేను మిగతా ఆలయాలను కూడా దర్శించుకోవాలి, మిగతా ఆలయాల్లో కూడా జరిగినటువంటి ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా నేను ప్రకటన ఇవ్వబోతా ఉన్నాను. పోలీసులు ఈ రకంగా తనని అడ్డుకొని పూర్తి స్థాయిలో నా వాయిస్ వినిపించకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ మాత్రం ఈ రకమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా శంషాబాద్ టెంపుల్ ప్రాంగణంలోనే తను అదే ఆపోజిట్ లో ఉన్నటువంటి రోడ్డు పైన వాహనంలోనే కూర్చొని తను లాక్ వేసుకొని పోలీసులు వచ్చి చెప్పినా వినకుండా మాత్రం ఆ రకంగానే మొండికేస్తూ కారులో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. ఈ కమ్యూనల్ ఇష్యూస్ కాబట్టి ఏ మతపరమైనటువంటి కామెంట్స్ చేసినా, మాట్లాడినా, స్టేట్మెంట్స్ ఇచ్చినా పెద్ద మెత్తల్లో కాంట్రవర్షియల్ కి గురయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ పరిస్థితులకు దారి తీయకుండా పోలీసులు ఎవరు కూడా ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా జరిగిన ఘటనల పైన ఆల్రెడీ నిందితులను అదుపులోకి తీసుకొని ఈ వెనక కుట్రకోణం ఏవీ లేవు, మధ్యస్థ నిమిత్తం లేనటువంటి వ్యక్తులే వరుసగా ఈ దాడులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా పోలీసులు శంషాబాద్ డీసీపీ ఈ విషయాన్ని మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. వరుసగా జరిగినటువంటి 3 ఆలయాల ఘటనకి సంబంధించి మాత్రం ఆలయాలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ మాత్రం అఘోరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఆయన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని సందర్శించుకుంటూ చివరిగా శంషాబాద్ చేరుకుంటానంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈరోజు శంషాబాద్ చేరుకున్నటువంటి వెంటనే పోలీసులు భారీ మొత్తంలో అక్కడికి చేరుకోగానే వాహనంలో నుంచి కదలకుండా, వాహనాన్ని ముందుకు తీయకుండా అక్కడే అఘోరి కారులో కూర్చొని తను అక్కడే ఉండిపోయినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఒకవేళ దర్శనం చేయిస్తా అంటే అక్కడి నుంచి బయలుదేరుతుందా లేదా అసలు పోలీసులే ఉండకుండా తనంతలో తన దర్శనం తీసుకుంటానంటూ మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. ముందే స్టార్ట్ చేసి